సో మీరు మంచి క్రికెటర్ కదా, ఇప్పుడు యాక్టర్గా కూడా చేస్తున్నారు. మీకు ఒకే రోజు ఇండియన్ క్రికెట్ నుంచి ఛాన్స్ వచ్చింది అండ్ ఇంకో సైడ్ రాజమౌళి గారు కాల్ చేసి నా ఈ స్టోరీకి నువ్వే సెట్ అవుతావు, నా మూవీలో మీరే యాక్ట్ చేయాలి అంటే ఏది చూస్ చేసుకుంటారు? ఒకటి చెప్పారు. ఇండియన్ టీమ్ అనేది ఇప్పుడు రాదు, మీ క్వశ్చనే ఇన్ రాదు. కేస్ వస్తే, ఇన్ కేస్ వస్తే అంటే If అసలు అంటే ఇఫ్ కాదు, అసలు అది జరగని పని. మీరు అడిగిన క్వశ్చనే రాదు. imagination ఎందుకంటే మనం దానికంటూ ఒక ఏజ్ ఉంటుంది. క్రికెట్ ఇండియన్ టీమ్ ఆడటానికి ఒక ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్లో అది ట్రై చేసేటప్పుడు ఏ బుద్ధున్నోడు కూడా సినిమాలు ట్రై చేయాలి. సినిమాలు ట్రై చేస్తూ కాన్సన్ట్రేషన్గా రాజమౌళి గారు మనం పెట్టుకొని చేసి ఆ రేంజ్లో ఉన్నప్పుడు అసలు ఈ క్రికెట్కి వెళ్ళటం అనేది జరగదు. అంటే నా పాయింట్ ఆఫ్ పర్సెప్షన్ చెప్తాను, అది జరగదు. కానీ నాకు రెండు కళ్ళే కాబట్టి. బట్ ఇప్పుడు నన్ను అడిగితే నేను 100% దానికి చాలా మంది ఉన్నారు. ఇండియాకి 11 మంది కాదు, మొత్తం ప్రపంచం మన ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్న ఇండియన్స్ క్రికెట్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా మాకు ఛాన్స్ వస్తే బాగుండు అని అంతమంది ఉన్నారు. 200% వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చి నేను రాజమౌళి గారి దగ్గరికి వెళ్తాను. రాజమౌళి గారి సినిమాలో చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా వెళ్ళిపోతాను. నాకు రాజమౌళి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు జత కలిసే సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు ఆయన నన్ను మోటివేట్ చేసిన మాటలు, రాజుగారి గురించి చెప్తూ ఆ సినిమాలో సాంగ్కి డ్యాన్స్ చేసాడు అశ్విన్. నాకు ఆ స్టెప్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్లోకి వెళ్ళి నేను 50 times చూశానని చెప్పి నాకు ఆ మాట అంటే నాకు అసలు ఇప్పటికీ అది ఇంకా నా మైండ్లో ఉంది. 8 years అయిపోయింది అది. ఇప్పుడే బాహుబలి రిలీజ్ అయ్యి ఎప్పుడే వచ్చారు. సో నాకు చాలా ఇష్టం ఆయన అంటే. ఆయన టీవీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఆ స్థాయిలో ఉన్నారు. సో జబర్దస్త్ నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కరు ఆర్టిస్టులు హీరోగా లాంచ్ అవుతున్నారు. హైపర్ ఆది ఇందులో సెకండ్ హీరోగా ఏమైనా లాంచ్ అవబోతున్నారా? అసలు ట్విస్ట్ ఎక్కడ చూపించలేదు ట్రైలర్లో. హైపరాదికి మా తమ్ముడి మాట వింటే గట్టిగా నవ్వి లేదు అలా ఏం లేదు. తనకి ఇండివిజువల్గా మొన్న కూడా ప్రెస్ మీట్లో జరిగినప్పుడు అడిగితే నేను క్యారెక్టర్లు చేసుకుంటాను, కమెడీగానే ఉంటాను. అసలు అదేం లేదండి. ట్రైలర్లో ఎక్కడ చూపించలేదు. ఇలాంటి ట్రైలర్ కట్టికి మనం అది చేయలేము. లైక్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సినిమాకి వచ్చేటప్పటికి నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. సినిమా అంతా నాతోనే ఉంటాడు. మంచి ఫన్ చేస్తాడు, మంచి ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ట్రైలర్లో శివుని హాఫే చూపించారు. అదేమైనా ట్విస్ట్ ఉండబోతుందా ఎండింగ్లో? ఎక్కడ ఎండింగ్లో అతను శివుడే అని చెప్పి గుర్తుపెట్టారు కదా, ఇంకేం కావాలి? ఇంకా హాఫ్ ఎండింగ్ మొత్తం చూపించేస్తే ఇంక సినిమా ఇప్పుడు చూపించేయమంటారు మీరు. సో చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇంకా చివరిలో కనిపించే శివయ్యని మనం చూస్తే మన జీవితాల్లో మనం దేవుణ్ణి డైరెక్ట్గా దర్శనం చేసుకునే యోగం ఆ ముక్తి మనకు దొరుకుతుందో లేదో తెలియదు. అట్లీస్ట్ ఇలా సినిమాలో ఆయన చూపించే యోగం మాకు దొరికింది. మీ అందరికి ఆయన చూపిస్తాం దేవుడు. అండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బీజిఎం అయితే చాలా బాగుంది మూవీలో. మ్యూజిక్ గురించి ఇట్స్ లైక్ మై బ్రదర్ వికాస్ బడిసా. నా హిడింబా సినిమాతోనే తను ఎంట్రీ ఇచ్చాడు. ఈ రోజున అతను లేకపోయినా మీరు అందరూ తన గురించి అడుగుతుంటే చాలా హ్యాపీగా ఉంది. హీ హ్యాడ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంటే తను 100% మన ఏమంటారు తమన్ దగ్గర చిన్నప్పుడు వర్క్ చేశాడు. ఇప్పుడు దేవి గారి దగ్గర రైట్ లెఫ్ట్లో ఒక చోట ఉంటాడు. తను కీబోర్డ్ ప్లేయర్గా లాస్ట్ 8 years నుంచి వర్క్ చేస్తున్నాడు. సో తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది, అందరూ డౌటే లేదు. అందరూ అదే మాట్లాడుతున్నారు. అప్పుడు హిడింబా అప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు శివంబాజీ అప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే మూవీకి వస్తే రివ్యూస్ చూసి వస్తున్నారు, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే వస్తున్నారు. ఒక్క రీజన్ చెప్పండి మీ మూవీకి టికెట్ తీసుకొని రావాలి అంటే. నేను అదే చెప్తాను, మనం రమ్మంటే ప్రేక్షకులు రారు. వాళ్ళకి నచ్చితేనే, ట్రైలర్ నచ్చితేనో, టీజర్ నచ్చితేనో, సినిమా చూడాలని అనిపిస్తేనే వస్తారు. ఎవరైతే అలా నచ్చి మా సినిమా థియేటర్కి వస్తారో, అరే ఇది ఏదో బాగుంటుంది అనిపిస్తుంది, టైటిల్ బాగుంది, అశ్విన్ గారు ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తారనో, లేదా ట్రైలర్ చూసి ఇది ఏదో చూడాలనో, శివభక్తులు ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, వాళ్ళైతే అప్సెట్ అవ్వరు. 100% ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది. దాంతోపాటు మీరు ఎంటర్టైన్ అవుతారు, హ్యాపీగా పిల్లల పాపలతో కూర్చొని సరదాగా చూడొచ్చు.